ఈరోజు మనం మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాము. తెలంగాణ రాష్ట్రంలో 9 ఉన్నాయని చెప్పాము. ఫస్ట్ మనకి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. దీన్నే పోచంపాడు ప్రాజెక్ట్ అని కూడా అంటారు. సో ఇది మనకి ఓవరాల్గా ఈ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద ఆల్మోస్ట్ 21 lakhs ఎకర్స్ అనేది మనకి ఇరిగేషన్ ఫెసిలిటీస్ కల్పిస్తున్నాయి. సో అందులో మేజర్ షేర్ వచ్చేసి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఉంది. ఇది 46% దీని షేర్ ఉంది. ఆ తర్వాత మనకి నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ఇది ఆల్మోస్ట్ 6,34,000 ఎకర్స్ కి ఇది ఇరిగేషన్ ఫెసిలిటీ అనేది కల్పిస్తుంది. దీని షేర్ కనుక చూసినప్పుడు ఇక్కడ 30% ఉంది. అంటే ఓవరాల్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ కల్పిస్తున్న ప్రాజెక్టులలో, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు 30% ల్యాండ్ కి ఇరిగేషన్ ఫెసిలిటీస్ కల్పిస్తున్నది. ఆ తర్వాత థర్డ్ ప్లేస్ లో వచ్చేసి మనకి నిజాం సాగర్ ఉంది. ఇది 5.5% మాత్రమే దీని యొక్క షేర్ ఉంది. అంటే 1,15,000 ఎకర్స్ కి ఇది ఇరిగేషన్ ఫెసిలిటీస్ కల్పిస్తుంది. ఆ తర్వాత ఫోర్త్ వన్ మనకి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్. ఇది మనకి 1,04,000 ఎకర్స్ వరకే ఇక్కడ ఇరిగేషన్ ఫెసిలిటీస్ కల్పిస్తుంది. ఇది ఓవరాల్ 100% షేర్ చూసినప్పుడు మాత్రం కేవలం ఇక్కడ 5% మాత్రమే ఇది షేర్ చేసుకుంటుంది. ఆ తర్వాత మనకి రాజోలి బండ డైవర్షన్ స్కీమ్. ఇది మనకి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మధ్యలో ఉన్న ప్రాజెక్ట్ ఇది. సో ఇక్కడ కేవలం 87,000 ఎకర్స్ కు మాత్రమే ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో అందులో ఓవరాల్ గా షేర్ చూస్తే దీనికి 4% గా ఉంది. ఆ తర్వాత కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు 68,000 ఎకర్స్, ఇది 3% మాత్రమే షేర్ ఉంది. ఆ తర్వాత అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఇది 53,000 ఎకర్స్ కి ఈ ఫెసిలిటీస్ కల్పిస్తుంది. ఆ తర్వాత ఇంకొక మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆర్గుల రాజారాం గుప్తా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కింద ఓవరాల్ గా 38,000 ఎకర్స్ కి ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇది ఆల్మోస్ట్ ఓవరాల్ షేర్ చూసుకున్నప్పుడు 2% మాత్రమే దీని యొక్క షేర్ ఉంది. ఆ తర్వాత లాస్ట్ 9 ఇది మనకి మూసీ ప్రాజెక్ట్ గా ఉంది. ఇందులో ఓవరాల్ గా చూసినప్పుడు 30,000 ఎకర్స్ కు మాత్రమే ఈ ఇరిగేషన్ ఫెసిలిటీస్ కల్పిస్తుంది. అంటే ఇక్కడ ఓవరాల్ గా ఈ 9 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చూసినప్పుడు 22,331 ఎకర్స్ కి ఇక్కడ ఈ 9 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మనకి ఇరిగేషన్ ఫెసిలిటీస్ కల్పిస్తున్నాయి. సో ఇక్కడ మనకు ఒకసారి ఈ షేర్, ఈ గ్రాఫ్ లో కనుక షేర్ చూసుకుంటే ఈ మేజర్ షేర్, ఈ పార్ట్ అంతా మనకి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు షేర్ గా చెప్పవచ్చు. ఆ తర్వాత ఈ బ్లూ కలర్ మనకి నాగార్జున సాగర్ గా చెప్పవచ్చు. సో ఒకసారి మనం ఈ సైడ్ లో ఉన్న మ్యాప్, ఇది మనం తెలంగాణ గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఒకసారి లొకేషన్ చూద్దాం, ఏ ప్రాజెక్టు ఎక్కడ లొకేట్ అయి ఉన్నదని. సో అది కూడా మనం ఈ 9 మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎలా అయితే షేర్ ఉందో ఆ షేర్ వైజ్గా చూద్దాము. ఇక్కడ ఈ ఫస్ట్ పాయింట్ మనకి ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. ఆ తర్వాత సెకండ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. ఇక్కడ మనకి రాష్ట్రంలో రెండో అతిపెద్ద మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏది అంటే మనం నాగార్జున సాగర్ గా చెప్పవచ్చు. అంటే ఇక్కడ డిస్కషన్ అంతా ఏ బేస్ మీద జరుగుతుందంటే ఇరిగేటెడ్ ల్యాండ్ బేస్ మీద జరుగుతుంది. సో ఇరిగేటెడ్ ల్యాండ్ బేస్ మీద జరుగుతున్న ఈ ప్రాజెక్టులలో మనకి థర్డ్ పొజిషన్ వచ్చేసి నిజాం సాగర్ ఉంది. ఇది ఇక్కడ ఈ ఏరియాలో మంజీరా రివర్ పైన ఇక్కడ లొకేట్ అయి ఉన్నది. సో మనకి ఫోర్త్ ప్లేస్ వచ్చేసి మనం ఏం చెప్పాము, ఇక్కడ ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు. ఇది జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంది. ఇది ఇక్కడ ఈ కృష్ణా తుంగభద్ర ఏరియాలో బేసిన్ లో ఇది లొకేట్ అయి ఉన్నది. సో ఫిఫ్త్ మనకి ఇక్కడ ఏం చెప్పాము, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్. ఇది ఫేమస్ గా ఏమంటాం అంటే ఆర్డిఎస్ స్కీమ్ గా చెప్పవచ్చు ఇది. ఆ తర్వాత 6th కడెం నారాయణ రెడ్డి, ఇది మనకి నిజామాబాద్ జిల్లాలో లొకేట్ అయి ఉన్నది. ఆ తర్వాత 7th అలీసాగర్, ఇది కూడా మనకి నిజామాబాద్ మరియు నిర్మల్ ఈ రెండు జిల్లాల యొక్క ఉమ్మడి ప్రాజెక్ట్ గా దీన్ని చెప్పవచ్చు. ఆ తర్వాత గుప్తా ఎత్తిపోతల పథకం కూడా ఇక్కడ ఎస్ఆర్ఎస్పి దగ్గరనే ఉన్నది. మూసీ ప్రాజెక్టు మాత్రం మనకి ఇక్కడ సూర్యాపేట జిల్లాలో లొకేట్ అయింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మేజర్ గా మనం చూడాల్సింది ఏంటంటే అత్యధికంగా ఇరిగేషన్ ఫెసిలిటీస్ కల్పిస్తున్న ప్రాజెక్టు ఏది అని చెప్పినప్పుడు మనం ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుగా ఆన్సర్ గుర్తించాల్సి ఉంటుంది. రెండో అతిపెద్ద ప్రాజెక్ట్ ఏది అంటే నాగార్జున సాగర్. అంటే భారీ నీటిపారుదల ప్రాజెక్టులలో చివరి ప్లేస్ లో ఉన్న మూసీ ప్రాజెక్టు కేవలం 30,000కే
మనకి 30,000 ఎకర్స్కి ఇరిగేషన్ ఫెసిలిటీస్ అందిస్తుంది. సో ఇట్లాంటి క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉన్నది. ఇంతకుముందు అంటే డైరెక్ట్ ఇప్పుడు టీఎస్పిఎస్సి కేవలం తన ఓన్ మెథడ్ అన్ని వదిలిపెట్టి యూపీఎస్సిని ఫాలో అవుతుంది. ఇంతకుముందు మనకు డైరెక్ట్ ఎస్ఆర్ఎస్పి ఎక్కడ ఉన్నది, లేదంటే అతిపెద్ద ప్రాజెక్ట్ ఏది అని చెప్పి అడిగారు. కానీ ఇప్పుడు అలా కాదు, క్వశ్చన్స్ అనేటివి మారుతున్నాయి. మారుతున్న క్రమంలో ఏమడుగుతున్నారు, ఈ క్రింది వానిలో ఏది మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాదు అంటే అప్పుడు ఏంటి, మనకు అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు తెలిస్తేనే మనం ఆన్సర్ ఇవ్వగలం. సో ఫ్రెండ్స్, దీన్ని కొంచెం బాగా గుర్తు తెచ్చుకొని ఇవి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. మీ ఆంజనేయులు పారుపల్లి. థ్యాంక్ యూ.